కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నావా ఏంటి? మేము ఏమనుకుంటే అది చేస్తాం, మేము ఏం చేయాలనుకుంటే అది చేస్తాం. ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ ఉందా ఎవరికైనా? ఎందుకంటే ఏమన్నా డౌట్ ఉండేదేమో, కానీ మా నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆయన ఒక మాట చెప్తే ప్రపంచం మొత్తం వినేటువంటి స్థితికి ఎదిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రపంచంలో ఎవరైతే ఆయనకు వీసా ఇయ్యనన్నాడో వాడు కూడా వచ్చి వీసా కాదు నువ్వు మా దేశానికి వచ్చి నా ఎలక్షన్లలో ప్రచారం చేయని అడిగే స్థాయిలో కలిగినటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. అంత గొప్ప నాయకుడు పనిచేస్తున్నటువంటి పార్టీలో మనమందరం సభ్యులం. అందుకని మనతో ఎవరైనా కొట్లాడాలన్నా ఎవరితో మాట్లాడాలన్నా మన మీద ఎవరైనా మాట్లాడాలని కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పాలి. ఈ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుతుంది కాబట్టి ఈ క్యాండిడేట్లే లేరన్న. మన ఎమ్మెల్సీకి పోటీ చేసేందుకు అభ్యర్థులు పెట్టుకోలేదు. ఎవరికి సపోర్ట్ చేసిరు? ఆఖరికి ఇలా భాగ్యనగరంలో ఎలక్షన్స్ అవుతున్నాయి, లోకల్ వాడి ఎమ్మెల్సీ అవుతుంది. టీఆర్ఎస్ పార్టీకి దగ్గర దగ్గర 33 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇలా భాగ్యనగరంలో ఎన్నికలు జరుగుతున్న జాగల ఎందుకు పోటీ ఎత్తలేవు రామన్న? ఎవరి కోసం పోటీ ఎత్తలేవు? ఈ 33 మంది కార్పొరేటర్లు నీకు ఓటేసినందుకు నువ్వు క్యాండిడేట్ ఎందుకు పెట్టలే? సగం మంది అలాగే కాంగ్రెస్ లో తొలింది. కాంగ్రెస్ కు 15 మంది ఉన్నారు, కాంగ్రెస్ పోటీ చేస్తలేదు. 30 మంది ఉంటే టీఆర్ఎస్ పోటీ చేస్తలేదు. కానీ భాగ్యనగరంలో ఎంఐఎం పార్టీని ఆపాలంటే, ఎంఐఎం పార్టీని అడ్డుకోవాలంటే మేమెందరం నిలబడతాం, ఆత్మ ప్రమాదానుసారం ఓటేయండి చెప్పి టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్లు అడుగుతూ ఇలా ఎంఐఎం కు ధీటుగా భాగ్యనగరంలో నిలబడ్డ పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ తప్ప